గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక వంట గ్యాస్ మంట గృహ వినియోగ సిలిండర్పై 50 రూపాయల పెంపు, ఉజ్వల వినియోగదారులకు వర్తింపు నేటి నుంచి అమల్లోకి. హైదరాబాద్లో 905కి చేరనున్న ధర. లీటర్ పెట్రోల్ డీజిల్పై 2 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం పెంపు, వినియోగదారులపై భారం పడదు. ఎక్సైజ్ సుంకం పెంపుతో సర్కారుకు 32,000 కోట్లు. అంతర్జాతీయ మార్కెట్ ధరను బట్టి గ్యాస్ ధర పెంచామన్న కేంద్ర మంత్రి. అంతర్జాతీయ మార్కెట్ ధరను బట్టి గ్యాస్ ధర పెంచామన్న కేంద్ర మంత్రి. ఈ విధంగా వంట గ్యాస్పై 50 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా అంతర్జాతీయ ధరను బట్టి ఈ విధంగా గ్యాస్ ధరను పెంచిరన్నట్టుగా దానికి సంబంధించిన కేంద్ర మంత్రి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అందరికీ వర్తిస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఏదైతే పెట్రోల్ డీజిల్పై 2 రూపాయలు పెంచిన సుంకం ఇది వినియోగదారులపై పడదన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఈ విధంగా హైదరాబాద్లో 905 రూపాయలకు చేరింది వంట గ్యాస్ ధర అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరను సోమవారం ఏకంగా 50 మేర పెంచింది. ఈ పెంపు సాధారణ వినియోగదారులకు కాకుండా ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా వర్తిస్తుంది. కొత్త ధరలు మంగళవారం 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తాజా పెంపుతో ఢిల్లీలో సాధారణ వినియోగదారుల సిలిండర్కు 853 చెల్లించాల్సి ఉంటుంది. స్థానిక పన్నులను బట్టి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. హైదరాబాద్లో ప్రస్తుతం సాధారణ వినియోగదారులు సిలిండర్కు 855 చెల్లిస్తుండగా పెరిగిన ధరతో ఇది 905 రూపాయలు అవుతుంది. గ్రేటర్ పరిధిలో గ్యాస్ సిలిండర్ ధర పెంపు రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలపై ప్రభావం. 31 లక్షల మంది మహాలక్ష్మి లబ్ధిదారులకు ఊరట. వారిపై భారం మోపకూడదని సర్కారు నిర్ణయం. విధంగా ఇక్కడ ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ తీసుకున్న వాళ్ళకు కూడా వర్తిస్తుందంట. ఇది ఓన్లీ ఇక్కడ మహాలక్ష్మి లబ్ధిదారులకు ఊరట. 31 లక్షల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ఏదైతే గ్యాస్ సిలిండర్ తీసుకున్నారో వాళ్లకు ఊరట కలిగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా ఇక్కడ సర్కారు నిర్ణయం. ఈ విధంగా ఇక్కడ వారిపై భారం పడకూడదు అన్నట్టుగా ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ గ్యాస్ ధరలు పెరగడం ద్వారా ఈ విధంగా ఇప్పటివరకు ఉన్నది 855 రూపాయలు 905కు చేరుకుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచడంతో ఇక్కడ దేశవ్యాప్తంగా ఇక్కడ గ్యాస్ సిలిండర్పై ధరలు పెరిగినాయి అన్నట్టుగా చూడవచ్చు. వంట గ్యాస్పై అన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ మహాపతనం. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు డమాల్. వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే. ఓ దశలో 5% పతనమైన భారత సూచీలు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 3,939 పాయింట్ల పతనం, 2,226 పాయింట్ల నష్టంతో 73,137 వద్ద క్లోజ్. అదే బాటలో నిఫ్టీ 742.85 పాయింట్ల నష్టం, క్షణాల్లో 20 లక్షల కోట్ల సంపద ఆవిరి. ట్రేడింగ్ ముగిసేసరికి 14 లక్షల కోట్ల నష్టం. భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు. బ్రహ్మాండంగా ఉంది. ద్రవ్యోల్బణమే లేదు. చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గాయి. ట్రంప్ ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించకపోతే చైనాపై 50% అదనపు సుంకం. ఒక్కరోజే గడువు. అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక. విధంగా ఇక్కడ ట్రంప్ నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లు భారీ ఎత్తున పతనమైనాయి అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 10 నెలలు సంవత్సరం రోజులుగా ఇది ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు నష్టపోలేదు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ప్రతీకార సుంకాలు ఒకరికొకరు పెంచుకోవడం ద్వారా ఈ విధంగా దాంట్లో పెట్టుబడి పెడుతున్న వారిలో ఈ విధంగా ఇక్కడ భారీగా తగ్గించుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మదుపర్లు వెనక్కి తగ్గినట్టుగా చూసుకోవచ్చు. దానివల్ల నష్టాల్లో కూరుకుపోయినాయి పెద్ద ఎత్తున అన్నట్టుగా స్టాక్ మార్కెట్లు చూడవచ్చు. ఈ విధంగా ట్రంప్ చైనా అధ్యక్షునికి చైనా దేశం ఏదైనా ప్రతీకార సుంకం పెంచిన సందర్భంగా ఈ విధంగా ఉపసంహరించుకోకపోతే 50% అదనంగా పెంచే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చైనా దేశానికి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ విధంగా ఇంకా అమెరికా చైనా మధ్య ఈ విధంగా ట్రంప్ టారిఫ్ల యుద్ధం నడుస్తుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఒక్కరోజు గడువు. అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక. ఇక్కడ చైనా దేశానికి ఈ విధంగా 50% అదనపు సుంకం విధిస్తారట. ఈ విధంగా వాళ్ళు ఏదైతే ప్రతీకార సుంకం విధించారో దాన్ని ఉపసంహరించుకోకపోతే ఇంకా 50% అధికంగా విధిస్తాం సుంకం అన్నట్టుగా దేశంపై అన్నట్టుగా చెప్పుకొస్తారు. ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలైపోయాయి. జపాన్ మొదలు అమెరికా దాకా అన్ని మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. వాల్ స్ట్రీట్ మొదలు దలాల్ స్ట్రీట్ వరకు మార్కెట్లన్నీ బేరం
బేర్మన్నాయి, రక్తపాతం జరిగిందా అన్నట్లుగా బ్లాక్ మండే రోజున సూచీలన్నీ ఎరిపెక్కాయి. అమ్మకాల హోరుతో సెన్సెక్స్ సోమవారం ఓ దశలో 5% 3,939 పాయింట్ల వరకు నష్టపోయింది. ట్రేడింగ్ చివరిలో వాల్యూమ్ బయింగ్ కొనుగోళ్లతో 1,700 పాయింట్ల వరకు కోలుకొని 3% 2,226 పాయింట్ల నష్టంతో 73,137.90 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 742 పాయింట్ల నష్టంతో 22,161 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. మార్కెట్ల భారీ పతనంతో BSEలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాప్ సోమవారం ఒక్కరోజే 14.09 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయి 389.25 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ ప్రారంభంలో ఈ నష్టం 20 లక్షల కోట్లుగా ఉండగా మార్కెట్ క్లోజింగ్ సమయానికి కొంత కోలుకుంది. గడిచిన 10 నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. ఇక ప్రపంచ మార్కెట్లు కూడా ఘోరమైన నష్టాలను చవిచూశాయి. హాంకాంగ్ మార్కెట్లు 13.6% నష్టపోయాయి. ఈ కోవలో వరుసగా తైవాన్ 9.6%, జపాన్ 9.5%, ఇటలీ 8.4%, సింగపూర్ 8% మేర పతనమయ్యాయి. స్వీడన్, చైనా, స్విట్జర్లాండ్ సూచీలకు కూడా 7% మేర నష్టం వాటిల్లింది. మరింత కిందికే మార్కెట్ల పతనం మంగళవారం కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. చైనా తన 34% ప్రతీకార సుంకాలను వెనక్కి తీసుకోకపోతే ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను ప్రస్తుతం 34 నుంచి 50% పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేసిండు. ఇంకా మరింత కిందికే ఈ విధంగా ట్రంప్ నిర్ణయాలు ఇంకా ఘోరంగా కఠినంగా ఉండబోతున్నాయి అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఏదైతే ప్రతీకార సుంకాలు పెంచిన చైనా దేశానికి ఇంకా దాన్ని ఉపసంహరించుకోకపోతే ఇప్పుడు 37% ఉన్న వాళ్ళ దిగుమతులు చేసుకుంటున్న వస్తువులపై, అక్కడి నుంచి వస్తున్న వస్తువులపై ఇప్పుడు 50% విధిస్తామన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు చైనా దేశానికి. ఈ విధంగా దీనివల్ల ఇంకా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ వ్యక్తపరుస్తారు. మహిళలకు రైస్ మిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు, మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు. ఒక్కో మిల్లు నిర్మాణానికి 3.50 కోట్ల ఖర్చు. ఉచితంగా స్థలం కేటాయించనున్న సర్కారు. స్థల సేకరణ, ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు. 553 మండల మహిళా సమాఖ్యలకు మిల్లులు. ప్రభుత్వ స్థలాలున్న మండలాల్లో తొలుత చురుగ్గా పనిచేస్తున్న, టర్నోవర్ ఎక్కువగా ఉన్న సమాఖ్యలకు మొదట అవకాశం. ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యం. మిల్లులకు అనుబంధంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌర విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో మహిళలను భాగస్వాములను చేసిన ప్రభుత్వం రైస్ మిల్లు పరిశ్రమలోకి కూడా వారిని తీసుకొచ్చే కార్యాచరణను ప్రారంభించింది. ప్రతి మండలంలో ఒక రైస్ మిల్లు నిర్మించేలా మహిళా సంఘాలకు తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు ఏర్పాటు. ఈ విధంగా మహిళలకు రైస్ మిల్లులు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అప్పచెప్పే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం తరపున రైస్ మిల్లులు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళ ద్వారా రైస్ మిల్లులు నడిపించే విధంగా ఇక్కడ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు ఇచ్చి ఈ విధంగా మహిళలతోటి రైస్ మిల్లులు ఏర్పాటు చేయిస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం 553 మండల మహిళా సమాఖ్యలకు మిల్లులు. ప్రభుత్వ స్థలాలున్న మండలాల్లో తొలుత చురుగ్గా పనిచేస్తున్న, టర్నోవర్ ఎక్కువగా ఉన్న సమాఖ్యలకు మొదట అవకాశం. ఎమ్మెల్యేల ప్రతిపాదనలకే ప్రాధాన్యం అంటే మిల్లులకు అనుబంధంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం. ఈ విధంగా ఎమ్మెల్యేల రికమెండేషన్ తోటే ఈ విధంగా ఈ మిల్లులను కేటాయిస్తారంట మహిళలకు. మొత్తం మీద ఎమ్మెల్యేలతోనే ఈ మిల్లుల కేటాయింపు అనేది ఉంటుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా HCU విద్యార్థులపై కేసుల ఎత్తివేత. వర్సిటీ క్యాంపస్ నుంచి బలగాల ఉపసంహరణ. రిమాండ్లో ఉన్న 2 విద్యార్థుల విడుదలకు చర్యలు. ఫేక్ ఫోటోలు, వీడియోల ప్రచారంపై కేసులు తప్పవు. వర్సిటీ టీచర్లతో భేటీ అనంతరం బట్టి కమిటీ నిర్ణయం. 400 ఎకరాల్లో పోలీసుల మోహరింపు ఉంటుంది. సుప్రీంలో తేలే వరకు దాని యథాతథ స్థితిని కాపాడాలి. కారణాలను వివరించిన మంత్రుల బృందం. సచివాలయ భేటీకి హాజరైన మీనాక్షి నటరాజన్. ఫేక్ వీడియోలపై కఠిన చర్యలకు సీఎం రేవంత్ ఆదేశం. ఇప్పటికే 150 మందిపై కేసుల నమోదు. పోస్టులను తొలగించిన కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డి. ఈ విధంగా HCU విద్యార్థులపై ఏదైతే కేసులు పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఎత్తేస్తున్నట్టుగా ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘంలో నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా
ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్ కూడా సచివాలయ భేటీకి హాజరైన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి చైర్మన్ ఈ విధంగా మీనాక్షి నటరాజన్ కూడా హాజరైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంగా విద్యార్థుల విషయంలో వెనక్కి తగ్గినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ పోలీసుల మోహరింపు కూడా తగ్గిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అక్కడ ఎలాంటి చర్యలు సుప్రీంకోర్టు నుంచి మరొక సమాచారం వచ్చేంత వరకు ఈ విధంగా తీర్పు వెలువడే వరకు ఈ విధంగా ఎలాంటి నిర్ణయం ఉండబోదు అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఏదైతే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని తప్పుబట్టే విధంగా క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలు వారిపై కఠిన చర్యలు తప్పవన్నట్టుగా వాళ్ళపై మాత్రం చర్యలు తప్పవన్నట్టుగా ఇక్కడ నిర్ణయాలు వెల్లడి చేసినట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పటికే 150 మందిపై కేసుల నమోదు, పోస్టులను తొలగించిన కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డి వీళ్ళు ఏదైతే తప్పుడు పోస్టులు పెట్టిరో ఈ విధంగా ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం పోస్ట్ చేసిరో వాళ్ళ ద్వారా వాళ్ళు అవి తొలగించినట్టుగా చూసుకోవచ్చు. కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డిలు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులను చల్లబరిచే నిర్ణయాలు తీసుకుంది. కంచగచ్చిబౌలి స్థలం విషయంలో ఉద్యమించిన విద్యార్థులపై నమోదైన కేసులను సోమవారం ఉపసంహరించింది. యూనివర్సిటీలోని పోలీసు బలగాలను కూడా ఉపసంహరించుకుంది. అయితే కృత్రిమ మేధ ఏఐ ఆధారంగా తప్పుడు ఫేక్ ఫోటోలు, వీడియోలు ప్రచారం చేసిన వారిపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అలాంటి ఫోటోలు, వీడియోలను ఈ విధంగా ఇక్కడ హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీపై ఈ విధంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ విధంగా హెచ్సియు కంచగచ్చిబౌలి విషయంలో హెచ్సియు విద్యార్థులకు గాను వాళ్ళ అధ్యాపకులకు గాను తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపై పెట్టిన కేసులను పూర్తిగా కొట్టేసినట్టుగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మంత్రివర్గ ఉపసంఘంలో ఈ విధంగా నిర్ణయాలు వెల్లడించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఏదైతే సోషల్ మీడియాలో మాత్రం ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి పోస్ట్ చేసారో వాళ్ళపై మాత్రం చర్యలు తప్పవన్నట్టుగా ఈ నిర్ణయాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నెమ్మల్ల అరుపులు, జింకల పరుగులు అంతా ఉత్తదే, ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం, హైకోర్టుకు తెలిపిన సర్కార్. కౌంటర్ దాఖలకు రెవెన్యూ, అటవీ శాఖలకు హైకోర్టు ఆదేశం. కౌంటర్ దాఖలకు రెవెన్యూ, అటవీ శాఖలకు హైకోర్టు ఆదేశం. ఈ విధంగా ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం అంతా హైకోర్టుకు తప్పుడు విధంగా నెమల్లి అరుపులు, జింకల పరుగులు అవంతా అబద్ధం అవుతుంది అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమాచారం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. దాని మీద ఇంకా కౌంటర్ దాఖలకు రెవెన్యూ, అటవీ శాఖలకు హైకోర్టు ఆదేశం. కౌంటర్ దాఖలకు రెవెన్యూ, అటవీ శాఖలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా అటవీ శాఖ అదేవిధంగా కౌంటర్ దాఖలుకు సంబంధించి ఇలాంటి వివరాలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలని చెప్పుకొస్తుంది. అవన్నీ జింకలు అదేవిధంగా నెమ్మల అరుపులు అనేది అంతా ఫేక్ అని చెప్పుకొస్తారు. మీరు అటవీ శాఖ అధికారులు కూడా వాళ్ళను కూడా ఒక నివేదిక అడుగుతున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ హైకోర్టు గుట్టుగా వ్యాధులు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్లు తెలియకుండానే జీవిస్తున్న లక్షలాది మంది. అపోలో హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 నివేదిక. దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి వైద్య పరీక్షలు. తెలంగాణలో 23% మందికి అధిక రక్తపోటు, ఫ్రీ హైపర్ టెన్షన్ దశలో మరో 55% మంది. షుగర్ పేషెంట్లు 25%, ఫ్రీ డయాబెటిక్ దశలో 34%, 49% మందికి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, 5%కి గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో మద్యం తాగని వారు 85%. మెనోపాజ్ తర్వాత మహిళల్లో షుగర్, ఊబకాయం, స్త్రీ పురుషులిద్దరిలోనూ డి విటమిన్ లోపం ఎక్కువే. చిన్నపిల్లల్లోనూ ఊబకాయం, యువతకు హై బీపీ. కాలేజీ విద్యార్థుల్లో 19% ఫ్రీ హైపర్ టెన్షన్ దశలో. గుట్టుగా వ్యాధులు ఈ విధంగా ఈ అధిక మొత్తంలో బీపీ, షుగర్లు అనేది రాష్ట్రంలో పెరుగుతుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ అధిక రక్తపోటు పైకి ఏ లక్షణము కనిపించదు, లోపలే శరీరానికి తీరని నష్టం చేస్తుంది. మధుమేహం, అధికంగా దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలున్న చాలామందికి పట్టించుకోరు. ఈ రెండింటికి తోడు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్న ఫ్యాటీ లివర్ పరీక్ష చేస్తే కానీ బయటపడింది. ఈ జీవనశైలి రుగ్మతలు తమకు ఉన్నాయన్న విషయం కూడా తెలియకుండానే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కాలం గడిపేస్తున్నట్లు అపోలో ఆసుపత్రి సోమవారం విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అపోలో ఆసుపత్రుల్లో 25 లక్షల మందికి పైగా వ్యక్తులకు చేసిన విధంగా 25 లక్షల మందికి పైగా ఆరోగ్య సమస్యలు పరిశీలించిన సందర్భంగా అపోలో ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన విధంగా ఈ ఫ్యాటీ లివర్, బీపీ, షుగర్లు అనేది అంత ఈజీగా బయటికి రావు. చూస్తే నార్మల్గానే కనిపిస్తారు, కానీ ఎక్కువగా మూత్ర విసర్జన ఉంటుంది. ఈ విధంగా లోపల శరీరానికి తీరని నష్టం చేస్తుంది.
మధుమేహం, అధికంగా దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉన్న చాలామంది పట్టించుకోరు. ఈ రెండింటికి తోడు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్న ఫ్యాటీ లివర్ పరీక్ష చేస్తే కానీ బయటపడిన ఈ జీవనశైలి రుగ్మతలు తమకు ఉన్నాయన్న విషయం కూడా తెలియకుండానే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కాలం గడిపేస్తున్నట్లు అపోలో ఆసుపత్రి సోమవారం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఫ్యాటీ లివర్ కూడా ఇక్కడ పరీక్షలు చేపిస్తే కానీ బయటపడదు. ఈ విధంగా ఎన్నో ఆరోగ్య సమస్యలున్న కాలం గడిపేస్తున్నారు ప్రజలు అన్నట్టుగా ఇక్కడ అపోలో ఆసుపత్రి వైద్యులు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సందర్భంగా ఈ విధంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించకపోతే ఈ విధంగా బీపీ, షుగర్లు, ఫ్యాటీ లివర్లు అనేది లోపలనే పెరుగుతూ వస్తుంటాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు వైద్యులు. కొందరు అధికారులే నిజమైన అంధులు, అంధ ఉద్యోగులను కోర్టు చుట్టూ తిప్పడంపై హైకోర్టు ఆగ్రహం. కొందరు అధికారులే నిజమైన అంధులు, అంధ ఉద్యోగులను కోర్టు చుట్టూ తిప్పడంపై హైకోర్టు ఆగ్రహం. అంధ ఉద్యోగులను కోర్టు చుట్టూ తిప్పడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు అధికారుల నిజమైన అంధులు అన్నట్టుగా ఈ వ్యవహారంగా అంధులను కోర్టు చుట్టూ తిప్పడంపై విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ విధంగా మాట్లాడుతున్నట్టు చూడొచ్చు. కొత్త వక్ఫ్ చట్టంపై సత్వర విచారణకు సుప్రీం అంగీకారం. లిస్టింగ్ చేస్తామని చెప్పిన సిజేఐ కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం, సమానత్వం, మతాన్ని అనుసరించే స్వేచ్ఛకు భంగం, పిటిషనర్ల ఫిర్యాదు. కొత్త వక్ఫ్ చట్టంపై సత్వర విచారణకు సుప్రీం అంగీకారం. లిస్టింగ్ చేస్తామని చెప్పిన సిజేఐ కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం, సమానత్వం, మతాన్ని అనుసరించే స్వేచ్ఛకు భంగం, పిటిషనర్ల ఫిర్యాదు. విధంగా కొత్త వక్ఫ్ చట్టంపై సత్వర విచారణకు సుప్రీం అంగీకారం. లిస్టింగ్ చేస్తామని చెప్పిన సిజేఐ కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం, సమానత్వం, మతాన్ని అనుసరించే స్వేచ్ఛకు భంగం, పిటిషనర్ల ఫిర్యాదు. 25,000 కొలువులు మెగా టెక్స్టైల్ పార్కులో భర్తీకి కిటెక్స్ ప్రకటన. నేటి నుంచి ఇంటర్వ్యూలు. విడతల వారీగా భర్తీ చేయనున్న కంపెనీ. త్వరలో వరంగల్ టెక్స్టైల్ పార్కులో మరిన్ని కంపెనీల పెట్టుబడులు. విమానాశ్రయం వస్తుండడంతో ఆసక్తి. పార్కు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. పీఎం మిత్ర పథకం కింద గుర్తించాలని కేంద్రానికి సర్కారు విజ్ఞప్తి. విధంగా 25,000 కొలువులు మెగా టెక్స్టైల్ పార్కులో భర్తీకి కిటెక్స్ ప్రకటన. నేటి నుంచే ఇంటర్వ్యూలు. విడతల వారీగా భర్తీ చేయనున్న కంపెనీ. త్వరలో వరంగల్ టెక్స్టైల్ పార్కులో మరిన్ని కంపెనీల పెట్టుబడులు. విమానాశ్రయం వస్తుండడంతో ఆసక్తి. పార్కు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. పీఎం మిత్ర పథకం కింద గుర్తించాలని కేంద్రానికి సర్కారు విజ్ఞప్తి. విధంగా వరంగల్ టెక్స్టైల్ పార్కులో భర్తీకి కిటెక్స్ ప్రకటన. నేటి నుంచి ఇంటర్వ్యూలు. అక్కడ వరంగల్లో ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్లో ఉద్యోగులను ఇప్పటి నుంచే ఇంటర్వ్యూలు చేసి తీసుకునే ప్రక్రియ ప్రారంభం చేపట్టినట్టుగా చూడవచ్చు. విమానాశ్రయం వస్తుండడంతో ఆసక్తి. ఈ విధంగా పార్కు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. గోదావరి బనకచెర్ల చేపట్టొద్దు, పోలవరం విస్తరణతో అనుసంధానం చేస్తున్నారు. గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అభ్యంతరం. ప్రాజెక్టు డిపిఆర్ను తెలంగాణకు ఇచ్చేందుకు ఏపీ ఓకే. పెద్దవాగు ఆధునికీకరణ పనులకు ఏపీ సమ్మతి. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమన్న 2 రాష్ట్రాలు. బోర్డు సభ్య కార్యదర్శిపై విచారణ కమిటీ. బోర్డు నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి బనకచెర్ల అనుసంధానంపై తెలంగాణ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును విస్తరించి ఈ అనుసంధానం చేపడుతున్నారని తప్పుపట్టింది. 1980లో బచావత్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం 10,000 క్యూసెక్ల 283 క్యూసెక్ల సామర్థ్యంతో పోలవరం కుడి ఎడమ కాలువల నిర్మాణానికే అనుమతి ఉందని గుర్తు చేసింది. కానీ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఎలాంటి సహేతుకత లేకుండా 2019లో 141వ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీలో ఒక్కో విధంగా గోదావరి బనకచెర్ల చేపట్టదు. పోలవరంతో విస్తరణలో అనుసంధానం చేస్తున్న గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అభ్యంతరం. ఈ విధంగా ఇక్కడ గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ బోర్డు అభ్యంతరం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఏదైతే ఏపీకి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతున్నారో ఈ విధంగా ఎలాంటి అనుమతులు లేకుండానే చేపడుతున్నారు. దానికి సంబంధించి నివేదిక సమర్పించాలన్నట్టుగా ఇక్కడ తెలంగాణ బోర్డు అడిగినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని రోజుల నుంచి ఈ సమావేశం వాయిదా వేస్తూ వచ్చిన సందర్భంగా నిన్న నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నీటిపారుదల శాఖ బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. ఇది ఏపీకి తెలంగాణకు ముఖ్య అటవీ నీటిపారుదల శాఖ అధికారులు హాజరైనట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా బనకచెర్ల ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు తీవ్ర నష్టం ఏర్పడుతుంది దీనివల్ల అన్నట్టుగా ఇక్కడ అభ్యంతరాలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ నీటి సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ నీటి సమస్య అనేది ఇంకా కొనసాగుతుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా వీర్య నిరోధక మాత్ర హార్మోన్ రహిత టాబ్లెట్ వైసీటీ 529ను అభివృద్ధి చేసిన
అమెరికా శాస్త్రజ్ఞులు 99% సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు ఎలుకలు కోతులపై ప్రయోగాల్లో వెల్లడి. మనుషులపై తొలి దశ ట్రయల్స్ పూర్తి, న్యూజిలాండ్లో రెండవ దశ ఈ దశాబ్దం చివరికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్. వీరు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా వెళ్ళండి, గర్భ నిరోధక మాత్రలంటే మహిళలు మాత్రమే వాడేవి దొరుకుతాయి, పురుషులు వాడే మాత్రలు ఎక్కడా దొరకవు. దాదాపు 7-8 దశాబ్దాలుగా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన శాస్త్రజ్ఞులు కృషి చేస్తున్న మేల్ బర్త్ కంట్రోల్ పిల్స్ను మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. కానీ యూనివర్సిటీ ఆఫ్ మిన్నసోటాకు చెందిన శాస్త్రజ్ఞులు తాము ఆ అద్భుతాన్ని సాధించామని చెబుతున్నారు. కొలంబియా ఈ విధంగా వీర్య నిరోధక మాత్ర ఈ విధంగా ఇప్పటి వరకు గర్భ నిరోధక మాత్రలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ శాస్త్రజ్ఞులు మగవారికి ఇక్కడ గర్భం ధరించకుండా ఏ విధంగా ఉండడానికి వీర్య నిరోధక మాత్రలు ఇప్పటి వరకు రాలేదంట. ఇక్కడ ఎలాంటి శాస్త్రజ్ఞులు ప్రయత్నాలు చేసినా కూడా విఫలమైన వీళ్ళు మేము సాధించామన్నట్టుగా కొత్తగా శాస్త్రజ్ఞులు తాము ఆ అద్భుతాన్ని సాధించామని చెబుతున్నారు. కొలంబియా అన్నట్టుగా వీళ్ళు యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన శాస్త్రజ్ఞులు. అధ్యక్ష నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ నుంచి అద్దంకి, దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్. బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య. సిపిఐ నుంచి సత్యం, పిఆర్టీయు శ్రీపాల్ రెడ్డితో ప్రమాణం చేయించిన చైర్మన్ సుఖేందర్ రెడ్డి. హాజరైన కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు, మంత్రులు. ఈ విధంగా ఇక్కడ నూతనంగా ఎమ్మెల్సీలు ఎన్నుకోబడిన వాళ్ళు ఈరోజు నిన్న ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఎమ్మెల్సీ విజయశాంతికి కిట్టును అందజేస్తున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళంతా బీజేపీ నుంచి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య, సిపిఐ నుంచి సత్యం, పిఆర్టీయు శ్రీపాల్ రెడ్డితో ప్రమాణం చేయించిన చైర్మన్ సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్. ఈ విధంగా ఇక్కడ సిపిఎం నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసినట్టుగా చూడవచ్చు సందర్భం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.